సుధీర్ బాబు నటిస్తున్న జటాధర మూవీలోంచి టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎవరు రిలీజ్ చేశారు, ఎలా ఉంది, ఆ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు టీజర్లో మనకి ఏం కనిపించింది, అవన్నీ మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్త్వల్ థ్రిల్లర్ జటాధర టీజర్ అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి కూడా కీలక పాత్ర పోషించారు. ఆమె లుక్ మాత్రం భయపెట్టినట్టు అనిపిస్తుంది. ఓ పాడుబడిన కోటలో నిధిని చూపిస్తూనే ఆ నిధి కాపలాగా ఆవిడ్ని ఉన్నట్టు చూపించారు. సాక్షాత్తు శివుడే నేలకు దిగివచ్చాడా అన్నట్లుగా చేతిలో త్రిశూలంతో ఆ కోటలోకి సుధీర్ బాబు ఎంట్రీ నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో పాటు ఇరువురి మధ్య యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. టీజర్ మొత్తం చూస్తే గనక దురాశకు త్యాగానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పొచ్చు. ఇందులో ఈ పాడుబడిన కోటలో సోనాక్షి ఎందుకుంది, అసలు అందులోకి సుధీర్ బాబు ఎంట్రీ ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ తెలియాలంటే మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ బ్యూటీ మన టాలీవుడ్లోకి వచ్చి జటాధర మూవీలో ఇలాంటి రోల్ చేస్తుంది అంటే ఆశ్చర్యంగానే ఉంది. దట్టు తిను ఒక భయపెట్టే రోల్ అని అనిపించినా సరే మనకి సినిమా చూసినప్పుడు మాత్రం తనది ఒక ఇంపార్టెంట్ రోల్ మాత్రం తెలుస్తుంది. లాస్ట్లో మొత్తం ఫుల్ దాంట్లో కనుక శివుడు కాలు పెట్టి చూపించడం కానీ అది మాత్రం టీజర్కి హైలైట్ అని చెప్పొచ్చు. సో టీజర్ అయితే చాలా బాగుంది. సో ట్రైలర్ కోసం వెయిటింగ్. 6 ప్యాక్ ఉన్న సుధీర్ ఇలాంటి మూవీ ఎంచుకోవడం అనేది డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ టీజర్ అయితే మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ సుధీర్ బాబుకి ఒక మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.